ఆయన పుష్ప సినిమా టికెట్ రేట్లు ఎందుకు అంత ఎక్కువ ఉన్నాయి, ఏమన్నా ఎందుకు కారణం ఏందంట అసలు? అసలు నాకు అదే మత అవుతుంది. ఇప్పుడు బుక్ చేసుకుందామని సో దాంట్లోకి వెళ్తే పేటిఎం లోకి వెళ్ళినా లేకపోతే బుక్ మై షోలోకి వెళ్ళినా 550 ఉన్నాయి, మల్టీప్లెక్స్ లోనే 600 అలా ఉన్నాయి. అవును, 1000 రూపాయలు కూడా తాకినాయి. 1000 రూపాయల దాకా 1000 రూపాయలు కాదు కానీ 750 దాకా ఉంది. మరి టూ మచ్ కదా. ఇప్పుడు రోజు కష్టపడేవాడికి వచ్చే కూలే 1000 రూపాయలు. సామాన్యుడికి అంత కూడా రాదులే. ఏదో అభిమాని కదా అని ఒక 500 వెచ్చిస్తాడు నీకోసం. టికెట్ రేటు 500 దాటి ఉంటే ఇంకా స్నాక్స్ ఏం తింటాడో, వాడు ఏం సినిమా చూస్తాడో, ఏం సాటిస్ఫై అవుతాడు. నాకు ఇది బాగాలేదు, నాకు నచ్చలా. సినిమాలో ఏమైనా దమ్ము లేదా? దమ్ము ఉంది కదా ఆల్రెడీ. క్రియేట్ చేసేసి పాట్నాలో లక్షల్లో మంది క్రౌడ్, మన చూస్తేనేమో ముంబైలో, తర్వాత చెన్నైలో తమిళియన్స్ కూడా నిన్ను బాగా ఆదరించారు. నిన్న రాత్రి కదా. టికెట్ రేట్లు ఎందుకు సడన్ గా అంత పెంచడం? ఇప్పుడు రాత్రి చూస్తే హైదరాబాద్ లో స్టేడియం నిండిపోయింది. మామూలుగా లేదు అసలు. యూసఫ్గూడ మెట్రో స్టేషన్ దగ్గర ఆపోజిట్ మొత్తం స్టేడియం మొత్తం నిండిపోయింది. అలాంటప్పుడు అంత క్రేజ్ ఉన్నప్పుడు టికెట్ రేట్లు ఎందుకని కొంచెం సామాన్యుడికి అందుబాటులో ఉంటే టికెట్ రేట్లు బాగుండని నా ఫీలింగ్. నిజంగా చెప్తున్నా, మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఫస్ట్ డే వెళ్ళాలని కోరిక అందరికి ఉంటుంది, అలాగే మాకు ఉంటుంది. ఇప్పుడు మాకేమో ఇప్పుడు లక్షల్లో ఆదాయం లేదు, వేలల్లోనే ఆదాయం. కాబట్టి ఒక అభిమానిగా నేను సినిమాకి వెళ్ళి నేను కోరుకునేది ఏంటి, నిన్ను అభిమానించాలి, నిన్ను పైకి లేపాలి, మళ్ళీ చూడాలని చూడాలి కదా. నువ్వు 550 పెడితే సర్లే తగ్గినప్పుడు వెళ్దామని నేను ఆగిపోతా. అర్థమైందా? నేను ఆగిపోయినంటే ఆటోమేటిక్ గా ఫీల్ కోల్పోతావు, నీకు టాక్ పోతుంది. అర్థమైందా? మంచి టాక్ అనేది మాలాంటి మాస్ ఆడియన్స్ దగ్గరే మంచి టాక్ అనేది ఉంటది. జెన్యూన్ టాక్ అనేది మా దగ్గరే ఉంటది. క్లాస్ ఆడియన్స్ దగ్గర మీరు చూసి వెళ్ళిపోతారు, ఆగరు కూడా. సూపర్ నైస్ సార్ అంటారు. ఆ నైస్ మీకు సరిపోదు. పుష్ప 2 అంటేనే మాస్ కి టికెట్లు కూడా మాస్ రేట్ లో అందుబాటులో ఉండాలి. అదప్పుడు ఇప్పుడు నీకు బజ్ పెరుగుద్ది. అంతేగాని మీరు అంత పెంచేసుకుంటే మాస్ ఆడియన్స్ రారు. ఏపీలో కూడా అనౌన్స్ చేసారు అన్న, సేమ్ రేట్లు ఎంత పెట్టుకోండి అని చెప్పేసి. కూటమి ఏదైతే ఉందో, సో అంటే ఏమైనా దెబ్బేయడం వల్ల మరి ఆపేస్తారన్నారుగా, సినిమా ఆపేశారా? ఎవరు ఆపరు స్వామి. ఆయనకి ఆ బుద్ధి ఉండదు. పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎప్పుడు కూడా జనాల్ని టార్గెట్ చేయడు, వ్యవస్థను టార్గెట్ చేస్తాడు. వ్యవస్థని సరిగ్గా పనిచేయకపోతే టార్గెట్ చేస్తాడు. అంతేగాని ఒక జనం మీద, ఒక పర్సన్ మీద అతనికి వ్యక్తిగతంగా ఎటువంటి కక్ష ఉండదు. ఇది తెలుసుకోండి ఫస్ట్. ఆయన ఏమన్నాడు, క్లీన్ చిట్ ఇచ్చాడు. సరే మీరు పెంచుకున్నారు, నాకు ఇండస్ట్రీ అంటే గౌరవం ఉంది, ఓకే, సినిమాకి ఇలా రేట్లు పెంచాలని మొన్న కూడా అడిగారు మొత్తం వచ్చి ప్రొడ్యూసర్ కౌన్సిల్. కాబట్టి యాక్సెప్టెడ్ అని యాక్సెప్ట్ చేశాడు. ఆయన వృత్తిలో ఉండగా వృత్తి ధర్మాన్ని నిర్వర్తించాడు. కాబట్టి మనం ఏం చేయలేం. కానీ నా రిక్వెస్ట్ ఏంటంటే సామాన్యుడి రిక్వెస్ట్ ఇది. అర్థమైందా? నేను అక్కడ ప్రభుత్వం హామీ ఇచ్చింది, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు పెంచుకోమని ఆయనే చెప్పాడని కాదు. ప్రొడ్యూసర్స్ అందరూ కూడా ఒక మీటింగ్ పెట్టి అడిగినప్పుడు ఆయన యాక్సెప్ట్ చేశాడు. ఇండస్ట్రీ మీద ఉన్న గౌరవంతో యాక్సెప్ట్ చేశాడు. కాబట్టి మనం ఏం చేసేది లేదు, అది రాజకీయంగా పోతుంది. నేను అనేది ఏంటంటే సామాన్యుడికి అందుబాటులో నువ్వు ఒక క్లాస్ అన్నా పెట్టాల్సిందే. నాకు తెలిసి అంత రేట్లు అనేది నేను భరించలేను అని నా ఒపీనియన్. ఆ రేట్లు తగ్గితే నీకు బస్ పెరుగుద్ది, నీకు పల్స్ పట్టుకున్నట్టు. నువ్వు మా ఆడియన్స్ పల్స్ ఎక్కడ ఉంటుంది? మాస్ లోనే ఉంటుంది, క్లాస్ లో ఉండదు. నీకు మరీ చెప్తున్నా, మల్టీప్లెక్స్ లో అయితే దారుణమైన రేట్లు. ఇంకా థియేటర్లే బెటర్. ఒక రకంగా చూసి సింగిల్ స్క్రీన్లే బెటర్. మల్టీప్లెక్స్ మరీ దారుణమయ్యా స్వామి, మీకు దండం. ఇప్పుడు ఫస్ట్ డే చూడాలి ఎలా, హౌ ఆల్రెడీ ఓకే. అందరూ కూడా క్లాస్ ఆడియన్స్ లక్షల్లో సంపాదించే వాళ్ళు బుక్ చేసుకుంటారు. మరి మా సంగతి ఏంటి? ఒక 20,000 10,000 మా సంగతి ఏంటి? ఒక 20,000 సంపాదించే సగటున సామాన్యుడు రోజుకి ఎంత ఖర్చు పెట్టాలని ఒక కాలిక్యులేషన్ ఉన్నవాడు ఈ సినిమా టికెట్ కొనాలా, కొని చూడాలి అంటే ఏంటి మా పరిస్థితి? అంటే మాకు ఏమైనా ప్రొవైడ్ చేస్తారా? ఫ్రీ టికెట్స్ ఉండవు కదా, చేయరు కదా. ఇప్పుడు అభిమానించాలి, మీకు ₹1 ఆదాయం రావాలి. మాలాంటి పల్సన్ పట్టుకుంటే లక్షల్లో ఆదాయం వస్తుంది. మీరు ఎందుకు అని ఆ కాల్కులేషన్. సినిమా కూడా కోట్లలో బిజినెస్ అయిపోయింది, బయట టాక్ నడుస్తుంది. ఇంకెందుకు ఇంకేడ సంపాదించుకుందామని. ప్రీ రిలీజ్ ఈవెంట్ బిజినెస్ కోట్లలో అయిందన్నారు. మరి ఇంకెందుకు? ఫస్ట్ డే కలెక్షన్ 300 ఎక్స్పెక్ట్ చేస్తున్నారా? మాస్ కూడా అందుబాటులో ఉంటే 300 ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మీరు ఓన్లీ క్లాస్ ని టార్గెట్ చేశారు కాబట్టి ఈ టికెట్ రేట్ల పట్ల తీవ్రంగా వ్యతిరేకత. నాకు ఇంత రేట్లు అయితే నేను భరించలేను. నేను ఇప్పుడు ఫ్యామిలీతో వెళ్తాను భయ్యా సినిమాకి.
ఇప్పుడు మా వాడు అడుగుతాడు అల్లు అర్జున్ చూస్తా పాప్కార్న్ తినాలంటాడు. టికెట్ రేట్ కన్నా పాప్కార్న్ రేట్ ఇంకెక్కువ ఉంటుంది. అవును. ఏంటిది ఎలా తినేది? పాప్కార్న్ ఎలా తినాలి ఫ్యామిలీతో? నీ టికెట్ రేటే 700 పెట్టి 500 పోనీ అగ్రిగేట్గా ఒక 500 వేసుకుందాం ఒక్కొక్క టికెట్. మా ఇంట్లో 4 ఫ్యామిలీస్ మేము, 4-5 2,000 రూపాయలు టికెట్లకు అవుద్ది. ఓకే మనోడే కదా ఒకసారే కదా అని పెడతా, 2,000 పెడతా. మధ్యలో మా వాడు ఏం చేస్తాడంటే మా బుడ్డోడు నాన్న పాప్కార్న్ కావాలంటాడు. సరే పాప్కార్నే కదా ఏముందిలే ఒక 20 రూపాయలు పెడితే వస్తుందిలే పాప్కార్న్ అని లోపలికి వెళ్తా. దాదాపుగా 1,000 రూపాయలు బిల్లు ఎత్తున్నాడు పాప్కార్న్. సో టికెట్ కంటే ఎక్కువ రేట్ అయిపోతుంది. అంటే ఇప్పుడు 2 పాప్కార్న్ తెస్తే గానీ మా ఫ్యామిలీ కడుపు నిండదు. 2,000 అయిపోతుంది. కనీసం ఎంత బకెట్ ఇస్తాడు, ఏదో అన్లిమిటెడ్ అన్నాడు కానీ మళ్ళీ వెళ్ళలేం మనం సిగ్గుకొద్ది. ఓ 1,000 రూపాయలు పెట్టి రెండు తెస్తాను, 2,000 వాటికి 2,000 టికెట్లకి. 4,000. మీరు టికెట్ రేటు తగ్గించినట్టయితే కనీసం నేను పాప్కార్న్ అన్న ఆపగలను. అరే ఇక్కడ ఫుడ్ ఏదో సంథింగ్ ఏదో చెప్తాను నేను. అరే వద్దులేరా బయట ఏమైనా మనం లంచ్ చేద్దామో బిర్యానీ తిందాం ఏదో చెప్తా. ఇక్కడ పాప్కార్న్ కొనాలి, నీ టికెట్ రేటు 2,000 పెట్టాలంటే నా వల్ల కాదు. సామాన్యుడిగా నా జీతం మొత్తం సగం జీతం ఇక్కడ అయిపోయింది. సో సగం రెంట్ వెళ్ళిపోతుంది. కాబట్టి మా యందు దయించి టికెట్ రేట్లు తగ్గించి మాకు అందుబాటులో తీసుకొస్తారని మరీ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ని కోరుతున్నాను. నా నుంచి ఇది రిక్వెస్ట్. మీరు మారను, మీరు అలాగే ఉంటారంటే నేనేం చేసేది లేదు. సామాన్యుడిలాగా నేను తర్వాతే చూస్తాను. అర్థమైందా? ఆ రోజైతే చూడలేను. ఇది నా రిక్వెస్ట్. థ్యాంక్ యూ.